హాయ్ ఫ్రెండ్స్, నేను హిందూపూర్ ఇండియన్ ప్లేసెస్ అని సిరీస్ చేస్తున్నా కాబట్టి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మీకు ఎపిసోడ్ 4 గురించి చూపించబోతున్నా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. లేపాక్షి వీరభద్రస్వామి అన్నదాన సత్రంలో మనకు ఫస్ట్ పొంగలు, వైట్ రైస్, పప్పు పెట్టారు. నెక్స్ట్ సారి వెళ్తే పెరుగన్నం పెట్టారు. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు లేపాక్షి వీరభద్రస్వామి ఆలయానికి వెళ్ళే ఆర్చ్ దగ్గర ఉన్నాను. నేను ఇప్పుడు లోపలికి వెళ్తాను. లోపలికి వెళ్తే నాకు మొదట్లోనే చాలా కార్లు పార్కింగ్ చేసినట్టు కనిపించాయి. ఇంకొంచెం అలానే ముందుకు వెళ్ళసాగాను. వెళ్తే నాకు ఏదో మైక్లో అన్నదానం చేస్తున్నారని వినిపించింది. నేను అలానే ముందుకు వెళ్ళి ఎడమ వైపు చూశాను. చూస్తే ఇక్కడ అన్నప్రసాద దాసోహ అని లెఫ్ట్ సైడ్ దారి ఉంది. అన్నప్రసాదానికి మళ్ళీ వెళ్ళొచ్చు అని ప్రస్తుతం మనము ఫస్ట్ దర్శనం చేసుకొని తిరిగి వస్తామని మెట్లు ఎక్కి పైకి వచ్చి చూశాను. ఒక గోపురం కనిపించింది. గోపురం గుండా లోపలికి వెళ్ళాను. ఆలయంలో స్తంభాలు, శిల్పాలు చాలా చక్కగా ఉన్నాయి. మనం లోపలికి చూస్తే దేవుని దర్శనం చేసుకున్నాను. వీరభద్ర స్వామి వారిని లేపాక్షి అర్చకులు చాలా అందంగా అలంకరించారు. దర్శనము చేసుకొని రిటర్న్ వచ్చాను. మనకు ఇక్కడ చూస్తే పెద్ద ఆర్చ్ పెట్టారు. అన్నప్రసాదం సేవా ట్రస్ట్ లేపాక్షి అని ఎంట్రెంట్ ఆర్చ్ పెట్టారు. ఇక్కడ మనకి ఉచిత అన్నప్రసాదం అని బోర్డు కనిపించింది. కుడివైపు చూస్తే మనకి ఏదో హాల్ కనిపించింది కాబట్టి ముందుకు వెళ్ళాను. ఇక్కడ రాశారు శ్రీ వీరభద్ర అన్నప్రసాద సేవా ట్రస్ట్ అన్నప్రసాద దాసోహ రాశారు. మరియు కంటి పరీక్ష కేంద్రంకి దారి అని కూడా రాశారు. ఇక్కడ ఎల్వి ప్రసాద్ అని ఇక్కడ చూస్తే ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన వేదిక అని ఉంది. ఇక్కడ భువన విజయ ప్రాంగణం అని ఉంది. దాని లోపలికి వస్తే ఇలా పెద్దగా హాల్ ఉంది. హాల్లో అందరూ కూర్చొని ఉన్నారు. హాల్ కూడా బాగా పెద్దగా ఉంది, విశాలముగా. పైన అంతా రేకుల షెడ్ మాదిరి వేసి హాల్ అంతా ఫ్యాన్లు అమర్చారు. వేడికి చల్లగా ఉండేందుకు ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. మరియు చాలా వరకు కుర్చీలు ఏర్పాటు చేశారు. భక్తులు వచ్చిన వారు ఇక్కడ సేద తీరడానికి ఎంతో సౌకర్యంగా ఉంది. ఈ హాల్ చూస్తుంటే చాలా మంది పట్టేట్టు ఉన్నారు. సౌకర్యంగా ఉంది ఈ హాలు పెద్దగా. భోజనం చేసిన వారంతా ఇక్కడ వచ్చి సేద తీరుతున్నారు. ఇప్పుడు నేను బయట ఉన్న హాల్లో నుంచి లోపల అన్నప్రసాదం పెట్టే హాల్లోకి వెళ్ళాను. ఇక్కడ అంతా టేబుల్ ఏర్పాటు చేశారు కూర్చోవడానికి. అటువైపు చూస్తే మనకి క్యూ ఉంది భోజనం పెట్టించుకోవడానికి. ఆ క్యూ గుండా వెళ్ళి భోజనం పెట్టించుకొని వచ్చి ఇక్కడ టేబుల్ల మీద కూర్చొని ఎవరికి వారు తినవచ్చును. మరియు మనం అక్కడ చూస్తే మనకు ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేశారు భక్తుల సౌకర్యం కొరకు. చాలా సౌకర్యవంతంగా ఉంది ఈ హాలు. మరియు నేను ఇట్లా ఎడమ వైపు చూస్తే అక్కడ రిసెప్షన్ దగ్గర వీరు అన్నదానం చేసేవారి దాతల కోసం ఒక రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఎవరైనా ఇష్టమున్న భక్తాదులు అక్కడ విరాళాలు ఇవ్వవచ్చును. నేను కూడా లైన్లో వెళ్ళి ప్లేట్ తీసుకొని ఆ అన్నప్రసాదం పెట్టించుకొచ్చాను. మనకు ఇక్కడ చూస్తే మనకు ప్లేట్లో ఫస్ట్ పొంగల్ వేశారు, తీపి పొంగలు. మళ్ళీ తెల్లన్నము, దానికి పప్పు వేశారు. చాలా బాగున్నాయి. నేను అవి తిన్న తర్వాత మరోసారి లైన్లో వెళ్ళాను. అప్పుడు నాకు పెరుగన్నం వేశారు. పెరుగన్నం పెట్టించుకొని వచ్చి టేబుల్ మీద వచ్చి కూర్చొని తిన్నాను. ఇంకా కావాల్సింటే లైన్లో వెళ్తే పెడతారు. తర్వాత నేను నీళ్లు తాగడానికి వెళ్ళాను. అక్కడ కూడా చాలా మంచిగా సౌకర్యం చేశారు. చాలా గ్లాసులు ఏర్పాటు చేసి అందులో నీళ్లు నింపారు. వచ్చిన వారు గ్లాసులో నీళ్లు తీసుకొని తాగవచ్చు. తిన్న తర్వాత మన ప్లేట్ను మనమే కడిగి హాల్లో పెట్టాలి. ఇక్కడ కడుక్కోవడానికి కూడా చాలా శుభ్రంగా
సౌకర్యం ఏర్పాటు చేశారు. కుళాయిలు ఏర్పాటు చేసి చేతులు కడుక్కోనికి సౌకర్యం కల్పించారు. తర్వాత నేను భువన విజయం హాల్లోకి వచ్చి కొంతసేపు చైర్ల మీద కూర్చొని నేను కూడా చాలా బాగా సేద తీరాను. చాలా ఆహ్లాదకరంగా హాయిగా అనిపించింది. ఇక్కడ హాలు చాలా విశాలంగా ఉంది, చాలా బాగుంది. మళ్ళీ లేచి నేను బయటికి వెళ్దామని చూస్తే ఇక్కడ లెఫ్ట్లో ఎల్వి ప్రసాద్ నేత్ర విజ్ఞాన సంస్థ అని కనిపించింది. రైట్లో కూడా ఏదో వాష్ బేసిన్లు ఇంకా ఏదో కనిపించాయి. ఒకసారి జూమ్ చేస్తే ఇక్కడ ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ అని రాసినారు. కంటి పరీక్షా కేంద్రం లేపాక్షి. అక్కడ కార్యనిర్వాహి ఆ కార్యాలయం ఉంది. ఇక్కడ హ్యాండ్ వాష్కు దారి అని ఉంది. ఇక్కడ శౌచాలయాలు ఉన్నాయి, పురుషులకు స్త్రీలకు సపరేట్గా. దాని తర్వాత నేను అది చూసుకొని బయటకు వచ్చాను. ఇక్కడ వచ్చిన భక్తాదులకు అర్థమయ్యేలా అన్ని భాషలలోనూ అన్నప్రసాదం గురించి అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. ఒకసారి మీరు కూడా వినండి. ದೇವಾಲಯ ಸಂದರ್ಶನವಾಗಿ ಬಂದಿದೆ. ಭಕ್ತಾದಿಗಳಿಗೆ ಅನ್ನಪ್ರಸಾದ ಭವನದಲ್ಲಿ ಅನ್ನಪ್ರಸಾದ ಕಾರ್ಯಕ್ರಮ ನಡೆಯುತ್ತಿದೆ. ಭಕ್ತಾದಿಗಳು ಉಚಿತ ಅನ್ನಪ್ರಸಾದವನ್ನು ಸ್ವೀಕರಿಸ ವಿನಂತಿ. Respected pilgrims of Lepakshi Temple, Sri Veerabhadra Annaprasada Seva Trust arranged free Annaprasada program at Annaprasada Bhavanam. Please avail without fail. భక్త మహాశైలకు విజ్ఞప్తి. లేపాక్షి దేవాలయ సందర్శనార్థం వచ్చు భక్తాదుల కోసం శ్రీ వీరభద్ర అన్నప్రసాద సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమం మీ ముందు భాగంలో ఉన్న ప్రసాద భవనంలో ఏర్పాటు చేయడం జరిగినది. కావున మీరందరూ అన్నప్రసాద భవనానికి వెళ్లి ప్రసాదాన్ని స్వీకరించాలని మనవి చేస్తున్నాము. మరొక ముఖ్య విషయము, ఈ అన్నదాన సత్రం కేవలం శని ఆదివారాల్లో మాత్రమే ఉంటుంది. మీరు వెళ్ళదలుచుకుంటే శని ఆదివారాలలో వెళ్ళండి. ఎవరైనా వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి. మరియు నేను హిందూపూర్ రిటర్న్ ప్లేస్ సిరీస్లో భాగంగా ఎపిసోడ్ 3 గురించి తీశాను. అందులో ఒక హిందూపురం దగ్గర ఉన్న ఒక భారీ ఫ్యాక్టరీ గురించి వీడియో చేశాను. అది ఇప్పుడు ఎలా ఉంది, దాని పరిస్థితి ఏమి అని తీశాను. వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, ఛానల్లో కూడా ఉంది. వెళ్ళి చూసి ఆనందించండి.